నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నేను ఎక్కడికి వచ్చాను అంటే లైవ్ వెల్ రీహాబిలేషన్ సెంటర్. ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే ప్రతి 10 మందిలో ఆల్మోస్ట్ 7 to 8 మెంబర్స్ ఆటిజం కిడ్స్ని మనం చూస్తూ ఉన్నాం కదా. సో మరి వీళ్ళకి అసలు కరెక్ట్ ప్లేస్ ఎక్కడ, వీళ్ళకి ఏ రకంగా ట్రీట్మెంట్ ఉంటుంది, వాళ్ళకి ఇచ్చే విధానం ఏ రకంగా ఉంటుంది, వీటన్నిటి గురించి ఈరోజు మనం తెలుసుకోవడానికి లైవ్ వెల్ రీహాబిలేషన్ నెట్వర్క్ అయితే వచ్చాము. సో మరి ఇక్కడ పిల్లల్ని ఏ విధంగా ట్రీట్ చేస్తారో అండ్ అసలు ఇక్కడ ఎలాంటి సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ వీళ్ళు పిల్లలకి చేపించే యాక్టివిటీస్ ఏంటి, అవన్నీ కూడా మనం ఈరోజు మాట్లాడదాం. నాతో పాటు వచ్చేసే నమస్కారం సరోజిని గారు. నమస్కారం మేడం. సో నేను విన్నంత వరకు ఈ లైవ్ వెల్ రీహాబిలేషన్ నెట్వర్క్ సెంటర్లో చాలా మందికి ఎస్పెషల్లీ చిన్న పిల్లలకి మీ సర్వీస్ చాలా అద్భుతంగా ఉంది అని విన్నాను. అండ్ ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారండి? థ్యాంక్ యూ మ్యామ్ మా మాట అన్నందుకు. యాక్చువల్గా మేము ఇక్కడ ఆటిజం కిడ్స్కి థెరపీస్ ఇస్తూ ఉంటామండి. సర్వీసెస్ వచ్చేసి మా దగ్గర ఆక్యుపేషనల్ థెరపీ, స్పీచ్ థెరపీ, బిహేవియర్ థెరపీ, మ్యూజిక్ థెరపీ, స్పెషల్ ఎడ్యుకేషన్స్, ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి. అంటే అకార్డింగ్ కిడ్స్కి ఏం అవసరమో, ఆ పిల్లలకి ఏం అవసరమో దాన్ని బట్టి వాళ్ళకి ఇస్తాం. ఫస్ట్ వచ్చేసి మేము రాగానే అసెస్మెంట్ అనేది ఉంటుంది మా దగ్గర. ఆ అసెస్మెంట్లో అంటే ఆ పిల్లవాళ్ళు ఏముందో అంటే లైక్ మెయిన్గా ఆటిజంలో ఉండే లక్షణాలు గమనిస్తాం. అంటే ఎలాంటి లక్షణాలు గుర్తించవచ్చు అంటారు? ఆటిజం ఉంది కిడ్కి అని ఏ రకంగా గుర్తించవచ్చు? అంటే మెయిన్గా ఇప్పుడు ఒక కిడ్నీ చూసాము. సో ఫస్ట్ మనం వాళ్ళు పిలిస్తే నేమ్ కాలింగ్ రెస్పాన్స్ అనేది ఉండదు. అంటే ఎవరు ఏం పిలిచినా ఎంత గట్టిగా అరిచినా రెస్పాన్స్ అనేది అక్కడ ఉండదు. ఇంకొకటి ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ ఉండదు. అంటే ఏమైనా మనం పని చెప్పినా కానీ లేకపోతే ఏది కూడా కరెక్ట్గా ఉండదు. ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ ఉండదు. బిహేవియర్ ఇష్యూస్ ఉంటాయి. ఇంకా సోషలైజేషన్ ప్రాబ్లమ్స్. అంటే ఇప్పుడు మనం నార్మల్గా ఇంటికి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా కానీ వాళ్ళు చాలా ఇరిటేట్ అవుతూ ఉంటారు. అంటే వాళ్ళతో కలవకుండా దూరం మెయింటైన్ చేస్తూ ఉంటారు. లేకపోతే వాళ్ళు వెళ్ళిపోయాక వాళ్ళు నార్మల్గా అవుతారు. వాళ్ళు ఉన్నంతసేపు ఏడవడమో చేయడమో సో అలాంటివి చేస్తూ ఉంటారు ఈ పిల్లలు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళలో కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు అంటే కొత్త ఎన్విరాన్మెంట్ ప్లేస్ చేంజ్ అయినా కానీ వీళ్ళలో ఆ బిహేవియర్ ఇష్యూస్ అనేది మనం చూస్తూ ఉంటాం. స్పెషల్గా వచ్చేసి వీళ్ళలో సెన్సరీ స్పీచ్ డిలే అనేది ఉంటుంది. సెన్సరీ ఇష్యూస్ అనేవి ఉంటాయి. ఇంకా మోటార్ స్కిల్స్ డిలే ఉంటుంది. సో ఇవన్నీ అంటే న్యూరోలాజికల్ డిలే ఇవన్నీ వీళ్ళలో ఉంటాయి. సో వచ్చిన వాళ్ళు ఇప్పుడు అసెస్మెంట్ చేసి వాళ్ళకి ఏం అవసరమో అకార్డింగ్ టు దాట్ మా ప్లాన్ అనేది ఉంటుంది. సో మా ప్లాన్లో వచ్చేసి షార్ట్ టర్మ్ గోల్స్ ఉంటాయి, లాంగ్ టర్మ్ గోల్స్ ఉంటాయి. సో ఆ షార్ట్ టర్మ్ గోల్స్ అనేది అంటే ఒక 20 to 25 days లోపే మేము కంప్లీట్ చేస్తాం అన్నమాట. సో కంప్లీట్ చేసి ఇంకా ఈచ్ అండ్ ఎవ్రీ డే మా దగ్గర పేరెంటల్ ట్రైనింగ్ ఉంటుంది. అంటే మా దగ్గర ప్రతిదీ కూడా లైక్ ఆన్ ద స్క్రీన్ అంటే మేము చూపిస్తాం. మా దగ్గర ఏది దాపరికత ఉండదండి. ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో మేము ఏం చేస్తున్నాము, లోపల థెరపీ ఏం జరుగుతుంది అనేది ప్రతిదీ పేరెంట్స్ చూస్తూ ఉంటారు. సో అది మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళు ఇప్పుడు మేము ఏం చేస్తున్నామో అనేది చూసి ప్లస్ వాళ్ళకి ఇంట్లో కూడా వాళ్ళు ఏం చేయాలనేది కూడా మేము చెప్తూ ఉంటాం. సో ఇలా ఏంటంటే లైక్ పేరెంట్ అండ్ థెరపిస్ట్ ఇద్దరు కలిసి చేస్తేనే ఆ కిడ్లో అనేది డెవలప్మెంట్ అనేది చాలా అంటే త్వరగా మనం చూడవచ్చు. ఇంకొకటి లైక్ ఎవ్రీ వెనస్డే మేము ఇక్కడ లైక్ ఒక యాక్టివిటీ చేయిస్తున్నాం. అంటే సెన్సోరల్ ఇంటిగ్రేషన్ యాక్టివిటీ ఒకటి మాకు ఉంది ఎవ్రీ వెనస్డే. యాక్టివిటీ ఎందుకు మనకి బాగా యూజ్ అవుతుందంటారు? స్పెషల్గా మ్యామ్ లైక్ ఇప్పుడు మనం పిల్లలు ఆటిజం అంటే ఉంది అని అంటే పేరెంట్స్ ఫస్ట్ బయట చెప్పుకోరు. అవును. ఇప్పుడు కొంతమంది వస్తూ ఉంటారు ఏంటంటే బయట వాళ్ళకి చుట్టాలలో చెప్పుకోవడానికి కూడా లైక్ ఇప్పుడు అంటే అవేర్నెస్ పెరిగింది. బట్ స్టిల్ కొంతమంది ఉన్నారు ఏంటంటే చెప్పుకోరు. సో అలాంటి అంటే సోషలైజేషన్ ఏమైనా ఫంక్షన్స్ అలా అయినా కానీ వాళ్ళు తీసుకొని వెళ్ళరు పిల్లల్ని.
అంటే ఇంట్లోనే ఉంటారు, ఏదో ఒక రీజన్ చెప్తూ ఉంటారు. సో ఇలాంటి గ్రూప్ సెషన్స్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఒక నలుగురిలో కలుస్తారు. సో ఒకటేసారి కాదు, బట్ స్లోగా కొన్ని రోజులు కలుస్తూ ఉంటే ఆ సోషలైజేషన్ అనేది వాళ్ళలో పెరుగుతుంది. సో వాళ్ళ ఏజ్ గ్రూప్ ప్లస్ కొంచెం చిన్న పెద్ద అలా, సో వాళ్ళతో కలవడము, ప్లస్ ఇక్కడ వచ్చేవరకు అంటే మిగతా థెరపిస్ట్లతో అందరితో కూడా కలవడం చేయడం ఉంటుంది. సో దీంతో వాళ్ళకి ఏమంటే సోషలైజేషన్ అనేది పెరుగుతుంది. ఇంకొకటి మాకు లైక్ గ్రూప్ సెషన్స్ ఉంటాయి మ్యామ్. ఈ వెనస్డే యాజ్ వెల్ యాజ్ సాటర్డే కూడా గ్రూప్ సెషన్స్ ఉంటాయి. ఓకే. ఇంటర్నల్, ఇంకొకటి ఎక్స్టర్నల్. ఇంటర్నల్ వచ్చేసి లోపల అంటే మా థెరపీ సెంటర్లోనే గ్రూప్ యాక్టివిటీస్ జరుగుతాయి. ఎక్స్టర్నల్ అంటే లైక్ పార్క్, మాల్స్, ప్లే జోన్స్, సో అలా తీసుకొని వెళ్తాం. పిల్లల్ని తీసుకునే వెళ్తారు? ఎస్ మ్యామ్. ఓకే. అలాంగ్ విత్ ద పేరెంట్స్, అంటే పేరెంట్స్ని ఇన్వాల్వ్ చేస్తూ, ఏంటంటే మనకి మెయిన్గా చాలామంది చెప్పేది ఏంటంటే బయటికి మాల్స్కి కానీ అంటే బయటికి ఎక్కడికైనా తీసుకొని వెళ్తే వాళ్ళు కోఆపరేట్ చెయ్యరు. సో ఇలా వాళ్ళలో కంటిన్యూస్గా మనం తీసుకొని వెళ్తూ ఉంటే ఆ బిహేవియర్ ఇష్యూస్ అనేది వాళ్ళది తగ్గుతుంది అనమాట, చూసి నేర్చుకుంటారు. సో ఇలాంటివి చేస్తూ ఉంటాం మ్యామ్. అండ్ అలాగే మీరు చెప్పారు ఎస్పెషల్లీ సెన్సరీ ఇష్యూస్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయని, మరి దానికి మీరు ఏ రకంగా ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నారండి? అంటే టాక్టైల్ ఇష్యూస్, అలాగే లైక్ వేరే వేరే ఆడిటరీ ఇష్యూస్, వెస్టిబులర్ ఇష్యూస్, సో అవన్నీ అకార్డింగ్ టు దాట్ వాళ్ళని అంటే వాళ్ళకి ఏం అవసరం ఉందో దాన్ని బట్టి మేము అంటే ఈచ్ అండ్ ఎవ్రీ కిడ్కి డిఫరెంట్ ఉంటుంది మ్యామ్. సో దాన్ని బట్టి సేమ్గా ఉండదంట? లేదు మ్యామ్, ప్రతి ఒక్కరికి లైక్ ఇప్పుడు వీళ్ళు చాలా హైపర్గా ఉంటారు కిడ్స్, ఒక దగ్గర కూర్చోరు. సో ఫస్ట్ అంటే దాని మీద వర్క్ చేయడం, ఎందుకంటే వాళ్ళు కూర్చున్నప్పుడే కదా మనం ఏదైనా చెప్తే వినగలగడం. సో దాని మీద సిట్టింగ్ టాలరెన్స్ అనేది పెంచడము. సో అలాంటివి చేసి ఇంకా ఏంటంటే ఇది పెరిగితే వాళ్ళు ఏమవుతారంటే ఒక దగ్గర కూర్చుంటారు. మెయిన్గా మనకి పేరెంట్స్కి కావాల్సింది ఏంటంటే ఒక దగ్గర కూర్చోరు, తిరుగుతూ ఉంటారు. సో అలా ఒక దగ్గర కూర్చున్నప్పుడు వాళ్ళు స్కూల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. మాది ఒక ప్రోగ్రామ్ ఉంది, బ్యాక్ టు స్కూల్ ప్రోగ్రామ్. ఓకే. సో దాంట్లో ఏంటంటే ఈ కిడ్స్ని అంటే దానికి స్టాఫ్ సపరేట్ ఉంటారు. సో అంటే కొన్ని కిడ్స్ ఎవరైతే ఇప్పుడు చేంజెస్ అంటే మాకు లైక్ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు స్లోగా ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. సో ఆ కిడ్స్లో అంటే వాళ్ళని సపరేట్గా మళ్ళీ స్కూల్కి వెళ్ళడానికి వాళ్ళకి ఏం అవసరం అంటే సిట్టింగ్ టాలరెన్స్, గ్రిప్పింగ్ కానీ, సో హోల్డింగ్ అంటే ఏడియల్స్, సో అవన్నీ అంటే వాళ్ళ బుక్స్ వాళ్ళ బ్యాగ్లో పెట్టుకోవడము, బట్టలు వాళ్ళు వేసుకోవడము, షూ లేసింగ్, సో ఇవన్నీ ఏడియల్స్లోకి వస్తాయి. సెల్ఫ్ ఫీడింగ్, సో అవన్నీ వచ్చిన వాళ్ళకి అంటే ఇప్పుడు స్కూల్కి వెళ్తారు. ఇప్పుడు చాలామంది మన అంటే వచ్చే మా థెరపీ సెంటర్స్కి వచ్చే కిడ్స్ ఏంటంటే స్కూల్కి వెళ్తున్నారు. నార్మల్ రికవరీ అయ్యారండి అలా? అంటే బ్యాక్ టు స్కూల్ కి ఎంతమంది అయ్యారు? 1000+ ఉన్నారు మ్యామ్. వెరీ హ్యాపీ టు సే దట్ 1000+. సీరియస్లీ నైస్ అండి. సీరియస్గా అంటే ఆ పేరెంట్స్ కళ్ళలో ఆ హ్యాపీనెస్ చూస్తాం కదా. యాజ్ ఎ మదర్ అంటే నాకు 2 కిడ్స్ ఉన్నారు. సో ఫస్ట్ వాళ్ళు వచ్చినప్పుడు ఫీలింగ్కి అంటే తర్వాత వాళ్ళు స్కూల్కి వెళ్తున్న ఆ ఫీలింగ్, హ్యాపీనెస్ అది ఉంటుంది కదా, అది చూస్తే ఓకే చాలు అని అనిపిస్తుంది. అంటే మనం కష్టపడిన దానికి ఫలితం అనేది ఉంది. సో ఈవెన్ ద పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ అలాగే చాలామంది కూడా ఆటిజం అనగానే ఇది క్యూరబుల్లా అన్న క్వశ్చన్ మార్క్ అయితే ఉంటూ ఉంటుంది. లైక్ మీరు బ్యాక్ టు స్కూల్ అన్నారు కాబట్టి మనకి ఛాన్సెస్ ఉన్నాయి కదండి క్యూరబుల్? డెఫినెట్గా ఉంది. అంటే మొత్తం క్యూర్ అవుతుంది అంటే స్టార్టింగ్ స్టేజ్లో మనం కానీ వీళ్ళని అంటే గుర్తుపడితే లైక్ ఇప్పుడు కొంతమంది 6, 7, 8 years అలా లేట్ ఎంత తొందరగా మనం గుర్తుపడితే స్పెషల్గా ఏంటంటే నేను ఒకటి చెప్పదలుచుకుంటా ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మదర్ ఫాదర్ ఇద్దరు ఉన్నారు. మదర్కి కిడ్ మీద ఆబ్వియస్గా కొంచెం మమకారం ఎక్కువగా ఉంటుంది. అరే నీ బాబు అంటే కొంచెం ఇలా బాగాలేదు అని చెప్తే ఏ మదర్ కూడా యాక్సెప్ట్ చేయదు. సో అది ఒక మదర్ ఫీలింగ్ అదొకటి ఉంటుంది. సో ఎప్పుడైతే మదర్ అది యాక్సెప్ట్ చేస్తుందో డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది మ్యామ్. ఏంటంటే అది తెలుసుకొని అంటే ఈ సిమ్టమ్స్ అనేవి ఇప్పుడు ఆల్మోస్ట్ అందరికీ తెలుస్తున్నాయి, అంటే అవేర్నెస్ బాగా పెరిగింది. సో అవి ఎంత తొందరగా మనము లైక్ ఎక్కడైనా థెరపీ సెంటర్స్లోకి వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ అయినాక థెరపీ సెంటర్స్కి వెళ్ళి ట్రీట్మెంట్ అండ్ థెరపీస్ తీసుకుంటే డెఫినెట్గా చాలా అంటే స్కూల్కి వెళ్ళడం ఏంటి ఇంకా మనం లైక్ ఇప్పుడు మనం చూస్తున్నాం కార్తిక్ ఆర్యన్ ఇండియన్ ఐడల్లో పార్టిసిపేట్స్, ఆయన కూడా ఆటిజం కిడ్డే. ఎందుకు కానీ అంత అయ్యాడు అని అంటే వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్. ఎప్పుడు కూడా వాళ్ళ పేరెంట్ అంటే వాడికి స్టార్టింగ్లో మ్యూజిక్ వినే అలవాటు ఉండే, సో అది ఏది వింటాడో అదే పాడుతూ ఉంటాడు. సో ఆ విధంగా అంటే మన సైంటిస్ట్ కూడా చాలామంది ఉన్నారు ఆటిజం నుంచి వచ్చిన వాళ్ళు. ఏంటంటే వీళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సింది ఏంటంటే పేరెంట్స్ సపోర్ట్. పేరెంట్ ఇంపాక్ట్ చాలా ఉంటుందంట. డెఫినెట్గా మ్యామ్. మనం ఎంత చేస్తామో ఏంటంటే ఫస్ట్ పేరెంట్ వాళ్ళు అంటే ఏమంటారు
లైక్ మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేసి వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉందో దానిలో ప్రోత్సహించాలి, డెఫినెట్గా సాధిస్తారు మ్యామ్. అండ్ అలాగే చాలా వరకు మనకి సెంటర్స్ కూడా, రీహాబిలేషన్ సెంటర్స్ కూడా చాలా ఎక్కువైపోయాయి. మీ మెయిన్ మోటో ఏంటండి? మా మెయిన్ మోటో ఏంటంటే మ్యామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సర్వీస్. లైక్ ఏ పిల్లవాడికి ఏం అవసరం ఉందో అకార్డింగ్ టు దట్ సర్వీస్ ఇవ్వడం. ఓకే. ఓకే. అంటే లైక్ ఇప్పుడు బిహేవియర్ థెరపీ కానీ, లేకపోతే స్పీచ్ థెరపీ కానీ, ఇవన్నీ ప్రతి దగ్గర ఉన్నాయి. కాకపోతే అక్కడ ఫస్ట్ ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్ ఒకటి, ఓకే, వాళ్ళు 100% ఇచ్చేది. ప్లస్ అంటే ఆ కిడ్ వచ్చినప్పుడు వాడికి ఏం అవసరం, అంటే ఎలా వాడిని ఎలా ప్లాన్ చేసుకుంటే కిడ్ సెట్ అవుతాడు అనేది, ఆ గోల్స్ అవన్నీ సెట్ చేసుకొని, అంటే రిజల్ట్ చూపిస్తేనే ఏ సెంటర్కైనా ఎక్కడికైనా వస్తారు మ్యామ్. ట్రూ. సో లీవ్ వెల్ రీహాబిలేషన్ సెంటర్ అనేది అది డెఫినెట్గా తన 100% ఇస్తుంది. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా 100% ఇస్తుంది. ప్లస్ లైక్ మనం చూస్తూ ఉంటే మా ఫీడ్బ్యాక్ కూడా లైక్ చాలామంది పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇచ్చినవి ఉన్నాయి, అంటే రివ్యూస్ ఉన్నాయి మ్యామ్. ఓకే. సో వీ క్యాన్ అలా అంటే ఇచ్చారని కాదు, బట్ అంటే result మీ దగ్గర ఉంది అంటారు. సాటిస్ఫై అయ్యారు. అంటే మాకేంటంటే పేరెంట్స్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో స్టాఫ్ ఎంతమంది ఉన్నారండి? అండ్ ఎప్పటి నుంచి ఇది స్టార్ట్ చేశారు మీరు? ఇది 10 years ప్లస్ మ్యామ్. ఓకే. అంటే ఆల్ ఓవర్ లైక్ ఢిల్లీలో ఉంది, కాశ్మీర్లో ఉంది, ఇక్కడ వచ్చేసి మనకి ప్రగతి నగర్లో, కేపీహెచ్పిలో, చందానగర్లో ఉన్నాయి, ఇంకా వేరే బ్రాంచెస్ ప్లాన్లో ఉన్నాయి మ్యామ్. అంటే మాకు ఏంటంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మా సర్వీసెస్, అంటే ప్రతి ఒక్కరికి నీడ్గా ఉన్న వాళ్ళకి మా సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలనేదే మా మెయిన్ మోటో మ్యామ్. అండ్ ఫైనల్గా మీరేం చెప్తారండి? అండ్ ఈ ఆటిజం కిడ్స్ నుంచి, అంటే చాలామంది పేరెంట్స్ కూడా చెప్పడానికి షైగా ఫీల్ అవుతూ ఉంటారు అని అవేర్నెస్ వచ్చింది అని చెప్పారు. సో ఈ కిడ్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి అంటారు యాజ్ ఎ పేరెంట్స్ అయినా, అండ్ ఇలాంటి రీహాబిలేషన్ సెంటర్స్లో ఎవరైతే థెరపీ ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళు? మెయిన్గా పేషెన్స్ కావాలి మ్యామ్ ఫస్ట్. ఓకే. ఆ పేషెన్స్ ఉన్నప్పుడు ఏంటంటే, ఇప్పుడు వేరే పిల్లలకి ఒకసారి 2 సార్లు చెప్తే వింటారు మ్యామ్. వీళ్ళకి ఏంటంటే వాళ్ళు వినేదాకా మనం చెప్పాలి, చేయించాలి. సో దానికి ఏంటంటే పేషెన్స్ ఉండాలి. ఇంకొకటి ఏంటంటే హోప్ వదులుకోవద్దు మ్యామ్ ఎప్పుడు కూడా. సో ఎప్పుడు కానీ మన 100% మనం ఇస్తూ మనం చెయ్యాలి. చేస్తే రిజల్ట్ అనేది దేవుడు ఉన్నాడు, కంపల్సరీ వస్తుంది మ్యామ్. సో ఏంటంటే ఇంకొకటి, ఆటిజం అనేది ఏదో పెద్ద దానిలాగా చూడొద్దు, దాన్ని భూతద్దంలో పెట్టి చూడొద్దు. సో ఇది కూడా మనం అంటే మనం 100% మనం ఇస్తే డెఫినెట్గా అది కూడా, అంటే వాళ్ళు కూడా నార్మల్ స్కూల్కి వెళ్తున్నారు, దానికి ప్రూఫ్స్ మా దగ్గర ఉన్నాయి. సో దేన్ని కూడా నెగిటివ్గా తీసుకోకుండా పాజిటివ్గా, పేషెన్స్గా, స్పెషల్గా మదర్, ఇంకోటి టైం వాళ్ళతో కిడ్స్తో స్పెండ్ చేయాలి మ్యామ్. స్క్రీన్ టైమ్ ఇవి తగ్గించేసేయాలి. ఏంటంటే ఇప్పుడు మనం ఎందుకంటే ఆల్మోస్ట్ న్యూక్లియర్ ఫ్యామిలీస్, బోత్ పేరెంట్స్ వర్క్ చేస్తూ ఉన్నారు. సో దానికి వాళ్ళు అంటే టైం లేక మేబీ మొబైల్స్, టీవీ స్క్రీన్స్ ఇవి ఇచ్చేస్తున్నారు. సో వాళ్ళు ఏంటంటే టోటల్గా దానికి అలవాటైపోతున్నారు. అలవాటైపోయి వాళ్ళతో కలుద్దామని వాళ్ళు వస్తున్నా, వాళ్ళు దానికి అలవాటైపోయి ఉన్నారు ఇప్పుడు స్క్రీన్స్కి. సో అది తగ్గించేసుకోవాలి. అండ్ ఈ కిడ్స్ని హ్యాండిల్ చేయడం చాలా డిఫికల్ట్ అని మనం చెప్తూ ఉంటారు, వింటూ ఉంటాం. ఎలా హ్యాండిల్ చేస్తూ ఉంటారు? కోఆపరేట్ చేస్తూ ఉంటారండి పిల్లలు? కోఆపరేట్ అంటే మేడం ఒక్కొక్క కిడ్ ఒక్కొక్కలా ఉంటారు మ్యామ్. యాజ్ ఐ సెడ్, ఎన్విరాన్మెంట్ చేంజ్ అయ్యి లేకపోతే కొత్త పర్సన్ వచ్చినా కానీ, అంటే వేరే వాళ్ళు కొత్త వాళ్ళు వస్తే వీళ్ళు తొందరగా సహకరించారు, లైక్ అరవడము, కొట్టుకోవడం, ఈవెన్ కింద పడి బొర్లడము. సో ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఒక్కొక్క కిడ్ని కొంతమందికి ప్రేమగా చెప్తే వింటారు, దగ్గరికి తీసుకుంటే వింటారు, కొంతమందికి గట్టిగా చెప్పాల్సి వస్తుంది. సో డిపెండింగ్ ఆ కిడ్ ఎలా ఉన్నారో దాన్ని బట్టి మనము డీల్ చేయాలన్నమాట. సో అలా డీల్ చేస్తే ఖచ్చితంగా మనకి నార్మల్ పిల్లలకి ఈ ఆటిజం ఉన్న వాళ్ళకి డిఫరెన్స్ ఏముంటుందండి మెయిన్గా? నార్మల్ కిడ్స్ అంటే వీళ్ళలో కొంచెం న్యూరలాజికల్ కండిషన్స్, అంటే మెయిన్గా డిలే ఉంటుంది. వాళ్ళు త్వరగా అంటే ఒకసారి చెప్తే నేర్చుకుంటారు. వీళ్ళు ఏంటంటే కొంచెం వీళ్ళకి టైం పడుతుంది మ్యామ్ నేర్చుకోవడానికి ఏవైనా సరే. లైక్ నార్మల్గా కూడా వాళ్ళు స్కూల్కి వెళ్తే వాళ్ళతో పాటు వీళ్ళు చేస్తారు, వాళ్ళంతా కాకపోయినా కొంచెం. సో వీళ్ళు కొంచెం స్లో ఉంటారు. సో ఆ స్లో ఉండడం వల్ల ఏంటంటే పేరెంట్స్ వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉండాలి, అంటే వాళ్ళకి ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండాలి. డెఫినెట్గా వాళ్ళు కూడా వాళ్ళతో పాటు వెళ్తారు. అండ్ ఫైనల్గా మీ రీహాబిలేషన్ సెంటర్ గురించి ఒక 1 wordలో చెప్పాలి అంటే ఏం చెప్తారు? లీవ్ వెల్ రీహాబిలేషన్ నెట్వర్క్ ఎప్పుడు తన 100% ఇస్తుంది మ్యామ్. అంటే మా సర్వీస్ ఎలా అంటే మనస్ఫూర్తిగా చేస్తాము.
ప్రతి ఒక్క కిడ్ మా కిడ్ లాగా స్పెషల్ సీరియస్గా చెప్పాలంటే యాజ్ ఎ మదర్ నేను ట్రీట్ చేసే అంటే మేము ప్రతి ఒక్క పిల్లవాడిని మా పిల్లలు అయితే ఎలా చూసుకుంటామో మేమైతే అలా చూసుకుంటాం మ్యామ్. ఎందుకంటే వాళ్ళు యాజ్ ఎ మదర్ వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో ఐ క్యాన్ అండర్స్టాండ్ యాజ్ ఎ మదర్. సో అది ఏంటంటే ఎప్పుడైతే మనం మనస్ఫూర్తిగా చేస్తామో డెఫినెట్లీ అది రిజల్ట్ ఉంటుంది మ్యామ్. సో మరి ఎవరైనా కూడా ఎస్పెషలీ ఈ ఆటిజం కిడ్స్ వాళ్ళకి ఈ రీహాబిలేషన్ సెంటర్ నచ్చి వాళ్ళు మీ రీహాబిలేషన్ సెంటర్కి రావాలి అనుకునే వాళ్ళు ఏ విధంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే అప్రోచ్ అయితే చాలు మ్యామ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మ్యామ్. Live Well Rehabilitation Network is a network across India which is empowering the children from Kashmir to Kanyakumari. We have our branches are across in India from Jammu, Srinagar to Hyderabad. In Hyderabad, we're operating in different places like in Kukatpally, KBHP, Pragati Nagar, Chandanagar. We are empowering children with diverse abilities who are having an autism, ADHD, cerebral palsy, Down syndrome, global delays, and other neurological and psychological disorders. We have mainstream until now 1,000 plus cases which are having a life, which are having a career, which do better in their lives. They perform their lives better way. What we do, we organize or we implement individualized educational programs, individualized intervention programs for each and every child to explore their abilities, best of their plausibilities. Across India, we do have 150 plus certified professionals who use more scientific proven approach to deliver best of their abilities and to mainstream each and every children across India with their equity, so that they can have a life. We do add their life by adding different life skills, whatever they are required in their life, to make them to stay their chance at the life, to bring smiles within their families, to make their living independent. They should not dependent on their parents or some whatsoever the guardians will be in place. We are going it since a half a decade. I think we have proved it much better now. We are delivering 1,000 plus sessions every day, which is proving mainstreaming, which is proving equality, which is proving equity. Thank you very much. సో విన్నారు కదా వాళ్ళ సర్వీస్ ఈ లైవ్ వెల్ రీహాబిలేషన్ సెంటర్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం కదా ఆటిజం కిడ్స్ అనే పిల్లలు ఎక్కువగా ఉన్నారు. సో వాళ్ళకి కరెక్ట్గా ట్రీట్మెంట్ అందించాలి. అది స్పీచ్ థెరపీ అయినా, ఆక్యుపేషనల్ థెరపీ అయినా, ఏ ట్రీట్మెంట్ అయినా వాళ్ళకి కావాలి అంటే నేను సజెస్ట్ చేసేది లైవ్ వెల్ రీహాబిలేషన్ సెంటర్. మరి మీరేం చేయాలి? మీకు అవసరం ఉంది అంటే ఖచ్చితంగా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదిస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ.